బాస్ ఏషియా కప్ 2025లో మళ్ళీ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగదా? ఈసారి పాక్ క్రికెట్ బోర్డ్ తీసుకున్న నిర్ణయంతో ఏషియా కప్ 2025 సూపర్ 4లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్పై నీలి నీడలు అలుముకున్నాయి. అవును బాస్, మీ అందరికీ తెలిసిందే నో హ్యాండ్ షేక్ వివాదం ఎంతలా దుమారం రేపిందో అని. దాంతో పాకిస్తాన్ పెద్ద డ్రామాకే తెరలేపింది. మేం యూఏఈతో మ్యాచ్ ఆడం అని తెగేసి చెప్పింది. కానీ వారన్న మాట మీద నిలబడకుండా సిగ్గు లేకుండా వచ్చి యూఏఈతో మ్యాచ్ ఆడింది. దీంతో పాక్ క్రికెట్ ఇజ్జత్ మొత్తం పోయింది. ఇది సరిపోలేదన్నట్లు ఇప్పుడు సూపర్ 4లో ఇండియాతో మ్యాచ్ ఆడాలంటే మా షరతులు ఒప్పుకోవాల్సిందేనని మంకు పట్టు పడుతోంది. దీంతో అసలు ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానం మొదలైంది. అసలు పాక్ క్రికెట్ బోర్డ్ ఏం చెప్పింది, ఎలాంటి షరతులు పెట్టిందో ఈ వీడియోలో చూసేద్దాం. యాక్చువల్గా బాస్, ఇండియా వర్సెస్ పాక్ సూపర్ 4 మ్యాచ్ 21 సెప్టెంబర్న జరగాల్సి ఉంది. దానికి ముందు మరోసారి పాక్ హై డ్రామా మొదలుపెట్టింది. మేం చెప్పే 3 షరతులు అంగీకరిస్తేనే ఇండియాతో మ్యాచ్ ఆడతాం అంటుంది. అందులో మొదటి షరతు ఫ్రైకాఫ్ను ఎట్టి పరిస్థితుల్లో తొలగించాలని పీసీబీ కోరుతుంది. అవును బాస్, పాకిస్తాన్ మళ్ళీ అదే రొటీన్ రొట్ట సోది పెడుతుంది, యాండీ ఫ్రైకాఫ్ని తొలగించాలని. ఇక రెండో షరతు కేవలం ఇండియాతోనే కాదు, పాక్ టీం ఆడే ఏ మ్యాచ్లో కూడా రిఫరీగా యాండీ ఫ్రైకాఫ్ ఉండకూడదు అన్న షరతు. అంటే సూపర్ 4లో ఆడే 3 మ్యాచ్లు, అలాగే ఒకవేళ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్, ఇలా 4 మ్యాచ్లకి రిఫరీగా యాండీ ఫ్రైకాఫ్ని దూరం చెయ్యాలి అన్న షరతు పెడుతుంది. ఈ షరతులు ఒప్పుకుంటేనే తర్వాతి మ్యాచ్లు ఆడతాం, లేదంటే మిగతా మ్యాచ్లని బాయ్కాట్ చేస్తాం అని ఏసీసీకే ధమ్కీ ఇస్తుంది పీసీబీ. అయితే మనందరికీ తెలిసిందే బాస్, మొరిగే కుక్క కరవదు అని, కరిచే కుక్క మొరగదు అని. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అంత సీన్ లేనే లేదు. అదే ఈ ఏషియా కప్ని బాయ్కాట్ చేసేంత. ఒకవేళ చేశారే అనుకోండి, అసలు చేయరు, బట్ చేశారే అనుకోండి, ఏసీసీ నుండి రావాల్సిన 16 మిలియన్ల కోట్ల నుండి చిల్లి గవ్వ కూడా వారికి దక్కదు. ఒకవేళ ఇదే జరిగితే మరోసారి పాకిస్తాన్ క్రికెట్ అధపాతాళంలోకి పడిపోవడం గ్యారంటీ. ఇక పాకిస్తాన్ పెట్టిన 3వ షరతు ఏంటంటే క్రికెట్లో రాజకీయ వ్యాఖ్యలు చెయ్యకూడదు అని. పీసీబీ ఏడుపు ఏంటంటే ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో కానీ, ఆ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ సూర్యకుమార్ యాదవ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు ఇకపై చెయ్యకూడదు అని. కానీ ఆ ఎర్రి పప్పలకు తెలియని విషయం ఏంటంటే మా దేశం గురించి, మా దేశ సైన్యం గురించి మాట్లాడడం రాజకీయ వ్యాఖ్యలు ఎలా అవుతుంది అని. అరే, మా దేశంలో పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, దానికి ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. అలాంటి ధైర్య సాహసాలు చూపించిన ఇండియన్ ఆర్మీకి మ్యాచ్ విజయాన్ని అంకితం ఇవ్వడం రాజకీయం ఎలా అవుతుంది? ఎవరైనా ఇండియన్ ప్లేయర్ పర్టికులర్గా పాకిస్తాన్ పేరు తీసి ఆ టెర్రరిస్టు పాకిస్తాన్ వాళ్ళే అంటే అప్పుడు అభ్యంతరాలు తెలపండి. కానీ మా ప్లేయర్స్కి చాలా బాగా తెలుసు ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో. మీలా ఏది పడితే అది వాగే రకం కాదు. సో టీమిండియా ప్లేయర్స్ ఎక్కడ ఎప్పుడు రాజకీయ వ్యాఖ్యలు చేయనే లేదు. కానీ పాక్ మాత్రం అనవసరంగా మనపై విషం కక్కుతుంది. యాక్చువల్గా బాస్, పాకిస్తాన్ ఈ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ గురించి ఏదైతే షరతులు పెడుతుందో ఇవి ఒప్పుకుంటేనే ఇండియాతో ఆడతాం, లేదంటే లేదు అని. ఇది కేవలం పాకిస్తాన్ ప్రజలను ఎర్రి పప్పలు చేయడానికే తప్ప మరొకటి లేదు. ఎందుకంటే యూఏఈతో మ్యాచ్నే ఆడము అన్న పాకిస్తాన్ అన్నీ మూసుకొని వచ్చి మ్యాచ్ ఆడింది. ఎందుకంటే మీరాడకపోతే ఆడకండి, రిఫరీని మార్చే ప్రసక్తే లేదని ఏసీసీ తెగేసి చెప్పేసింది. అప్పుడే పాక్ ఇజ్జత్ మొత్తం పోయింది. అయినా వాళ్ళ దేశ ప్రజలను పిచ్చోళ్ళని చేయడానికే మేం ఈ షరతులు పెట్టాం, ఆ షరతులు పెట్టాం, అతడు మాకు క్షమాపణలు చెప్పాడు, మేం అస్సలు తగ్గట్లేదు అని సొల్లు కబుర్లు చెబుతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, పాకిస్తాన్ పెట్టిన 3 షరతులు కాదు బాస్, అందులో ఒక్క షరతును కూడా ఎవ్వరూ ఒప్పుకోరు. అయినా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 21న రాత్రి 8 గంటలకు ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. మరోసారి పాక్ ఇజ్జత్ మొత్తం పోతుంది, ఇదైతే గ్యారంటీ. ఈ విషయంలో మీరేమంటారు బాస్? కామెంట్ చేయండి. ఇక ఈ అప్డేట్ నచ్చితే ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాస్. అలాగే ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే
థ్యాంక్ యూ బాస్.